రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియదు. కాకపోతే పై చేయి సాధించేందుకు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ కోలుకోకుండా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్ నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్తో మంతనాలు వెనుక ఏం జరిగింది? రాజకీయాల్లో ఎత్తులు వేయటంలో జగన్కు తిరుగులేదని కొందరు చెబుతూ ఉంటారు. గడిచిన 5 ఏళ్లలో అదే చేశారు. ఫలితం రివర్స్ అయింది. పార్టీ నుంచి నేతలు వలసపోవటంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు మాజీ సీఎం. ప్రత్యర్థులను ఎదుర్కొనే బదులు పార్టీ బలంగా ఉండేలా స్కెచ్ వేశారు. 5 ఏళ్ల జగన్ పాలన చూసిన ఆ పార్టీ నేతలు ఫ్యాన్కు లైఫ్ లేదన్న భావనకు వచ్చారు. ఈ క్రమంలో వలసబాట పడుతున్నారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కొత్త స్కెచ్ వేశారట జగన్. కాంగ్రెస్ నేతలను రప్పించుకుంటే ఆ పార్టీ బలహీనమవుతుందని ఆలోచన చేస్తున్నారట. జగన్ ఆలోచనకు తగ్గట్టుగా అంతా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తేర్నేకల్ సురేందర్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కు వెళ్లారు అధినేత. వైసీపీ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు చేసినట్టు ఓ వార్త గుప్పుమంది. దాదాపు 1/2 డజను నేతలతో మాట్లాడారట. మాజీ పీసీసీ చీఫ్ రేపో మాపో వైసీపీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. శైలజానాథ్తో పాటు మరికొందరు నేతలున్నట్లు అంతర్గత సమాచారం. జగన్ ఆలోచన కూడా అదే. కాంగ్రెస్ పార్టీ కోలుకుంటే వైసీపీ ఉండదని భావిస్తున్నారట. తన చెల్లెలు షర్మిలను రాజకీయంగా అడ్డుకట్ట వేస్తే తనకు తిరుగు ఉండదని మాజీ సీఎం ఆలోచన. అటు కాంగ్రెస్ ను వీక్ చేస్తున్నట్టు ఉంటుంది, ఇటు వైసీపీ బలంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఫ్యాన్ పార్టీ నేతల భావన. వైసీపీ స్కెచ్ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.